అండి అందరికీ గిన్నె రొట్టె తెలుసా మీకు? తెలియకపోతే ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్ ఆర్ నైట్ డిన్నర్‌లోకి చాలా బావుంటుంది. దీనికి కావాల్సిందల్లా ఇడ్లీ పిండి అండ్ ఒక దలసరి గిన్నె తీసుకోవాలి. ఇడ్లీ పిండితోనే ఈ రెసిపీ మనం చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండితో ఇడ్లీ, ఊతప్పాలు, మూకుడులో కూడా రొట్టె వేసుకుంటాం కదా! అలాగే ఇక్కడ నేను మీకు గిన్నెలో రొట్టె వేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి నేను మీకు ఇక్కడ చూపించాను కదా! ఇత్తడి గిన్నె అది స్టవ్ మీద పెట్టుకుని గిన్నె అంతా బాగా వేడైపోవాలి. ఈ విధంగా వేడిగా అయిన తర్వాత ఇందులో అయితే కొంచెం పల్లి ఆయిల్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇడ్లీ పిండి అయితే వేసేసుకోవాలి. ఇడ్లీ పిండి వేసుకుంటూ కొంచెం గరిటెతో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోపలంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న కప్ తీసుకుని దీనిపైన పెట్టేసుకోవాలి. మన ఈ ఇత్తడి గిన్నె పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మొత్తం క్లోజ్డ్గా అయితే మూత అయితే పెట్టుకోవాలి బాగా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి 15 మినిట్స్లో అయితే ఈ రొట్టె రెడీ అయిపోతుందండి, కాలిపోతుంది. కాకపోతే ఇక్కడ ఫ్లేమ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం లెఫ్ట్ సైడ్ సిమ్ పెడతాం కదా, అలా కాకుండా కొంచెం హై చేసి రైట్ సైడ్కి చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటేనే ఆ లోపలంతా మాడిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది. రొట్టె అయితే బాగా కాలుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. నేను చిన్న గిన్నెలో వేసుకున్నాను కనుక 15 మినిట్స్లో అయితే అయిపోయింది. అదే మీరు పెద్ద గిన్నెలో వేసుకుంటే ఖచ్చితంగా 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రొట్టె అయితే కాలిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఈ విధంగా అట్ల పుల్లతో మనము లోపలంతా మొత్తము అట్ల పుల్లతో రిమూవ్ చేసేస్తే రొట్టె అయితే ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. దీనిలో కాంబినేషన్ అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా దీని తర్వాత నెక్స్ట్ అదే రెసిపీ నేను మీకు పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇడ్లీ పిండి ఉంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే ఫ్రంట్ అండ్ లోపలికి కూడా బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు నేను మీకు ఇది కట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ కేక్ లానే ఉంటుంది. కేక్ కాదు, గిన్నె రొట్టె అంటాం అనమాట దీన్ని. చూడండి, వేడివేడిగా తినచ్చు, కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా తినచ్చు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.